డాక్టర్ రామకృష్ణ, జనరల్ హాస్పిటల్లో సర్జన్. డాక్టర్ రామకృష్ణ, జనరల్ హాస్పిటల్. మై గాడ్, అప్పుడే జనరల్ హాస్పిటల్ పడితే లాభం లేదు, ఇంటి నెంబర్ పట్టుకోవాలి. డాక్టర్ రామకృష్ణ ఇంటి నెంబరు. డాక్టర్ రామకృష్ణ డెంటిస్ట్, రామకృష్ణ సర్జన్, రామకృష్ణ పెథాలజిస్ట్, రామకృష్ణ. మై గాడ్, ఈ ఊరంతా రామకృష్ణ ఎలాగా ఉంది. వంకాయల రామకృష్ణ, దోసకాయల రామకృష్ణ, బీరకాయల రామకృష్ణ. ఏంటి చేయటం? తూతూ మంత్రం, తుపాకి మంత్రం, కోడి మంత్రం, మంత్రం, రామకృష్ణ మంత్రం, రామకృష్ణ మంత్రం, రామకృష్ణ. దొరికాడు దొంగ. డాక్టర్ రామకృష్ణ రెసిడెన్స్ 4461. హలో, డాక్టర్ రామకృష్ణ గారు ఇల్లా అండి? కాదండి, క్లినిక్. క్లినిక్ అండి. అక్కడ జ్యోతి గారు ఉంటే పిలుస్తారా? వీలేదండి, డెలివరీ రూమ్ లో ఉంది. ఇందాకే పురుడొచ్చింది. డెలివరీ రూమా? పురుడా? అవునండి, కవల పిల్లలు పుట్టారు. ఎవరు, కుచలరావు గారేనా? కంగ్రాచులేషన్స్. కుచలరావు గారా? వాడేవాడండి? చూడండి కుచలరావు గారు, ఇంక మీరు ఆలస్యం చేస్తే లాభం లేదు. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి. అదేనండి, పిల్లలు పుట్టకుండా వేసెక్టమీ. మై గాడ్, ఇంకాసేపు ఉంటే అక్కడ డెలివరీ, ఇక్కడ వేసెక్టమీ ఆపరేషన్ రెండు ఒకేసారి అయిపోయాయి. ఇదేదో రాంగ్ నెంబర్ లా ఉంది. డాక్టర్ రామకృష్ణకి మహానుభావం ఎక్కడున్నావయ్యా రామకృష్ణకి? అసలు దీనంతటికి కారణం నువ్వు, లేకపోతే అది లేచిపోతుందంటే దానికి ఎంత పొగరే. హలో, అది డాక్టర్ రామకృష్ణ గారు ఇల్లా అండి? అవును. అక్కడ జ్యోతి గారంటే ఒకసారి పిలుస్తారా? పిలుస్తారా? పిలుస్తాను. అది నా కంటబడితే వెంటనే గొంతు పిసికి చంపి పారేస్తాను సార్. లేకపోతే ఒక్కగాని ఒక్క కూతురు ఎంతో గారాభంతో పెంచి పెద్ద చేస్తే ఇంట్లోంచి లేచిపోతుందటయా. అవును, ఇంతకీ అసలు నువ్వెవరు? దాన్ని లేపుపోయిన గాడిదేనా? అదే, నేను ఆ గాడిదని కాదండి. ఏమయ్యా, నీకేమైనా బుద్ధి ఉందా అంట? బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. ఉండు, నీ పైన వెంటనే పోలీస్ కేసు పెడతాను. హలో, డాక్టర్ రామకృష్ణ గారండి? ఎస్, స్పీకింగ్. అంటే మిస్ జ్యోతి మీకు? అవును, మా చెల్లెలే. ఐసి ఏం లేదండి, నా పేరు కిరణ్ అండి. మిస్ జ్యోతి గారితో నాకు ఈ మధ్య పరిచయం అయింది. వారింట్లో ఉంటే మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి టెలిఫోన్ దగ్గర పిలిస్తే. జస్ట్ ఏ మినిట్. జ్యోతి, జ్యోతి. వస్తున్నానయ్య. ఏమిటన్నయ్య? నీకు ఫోన్ వచ్చిందమ్మా. హలో, జ్యోతి హియర్. మీరు ఆ జ్యోతేనండి? అదేనండి, స్టెలో జ్యోతి. మీరెవరండి? నేనండి, నేను కిరణ్ని. కిరణ్ గుర్తుపట్టలేదా? అదేనండి, పొద్దున మీరు నాకు శాస్త్రి భవన్ పక్కన దారి చూపించారే, గుర్తొచ్చానా? మీరా? ఆకరండి. చెప్పండి, ఏమిటి విశేషం? విశేషం ఏం లేదండి, మీ లవ్ స్టోరీ. అదే ఏం లేదండి, మీ లవ్ స్టోరీ పుస్తకం చూశారు, అది నా కారులో మర్చిపోయారు. ఓ, మీ కారులో మర్చిపోయానా? ఎక్కడ పెట్టానని ఆఫీస్ అంతా వెతుకుతున్నాను, మీ దగ్గర ఉందన్నమాట. థ్యాంక్ గాడ్. అబ్బే, థ్యాంక్స్ గాడ్కి ఎందుకండి, మీ అడ్రస్ ఏదో చెప్పండి, నేనే స్వయంగా తీసుకొచ్చి మీకు ఇస్తాను. టెలిఫోన్ నంబర్ చూసిన వాళ్ళు డైరెక్టరీలో నా అడ్రస్ చూసే ఉంటారే. అయ్యో, మీ టెలిఫోన్ నెంబర్ పట్టుకోవడం కోసం నేను పడ్డ అవసరం చూశారు. ఒకటే, ఒక పోలీస్ కేసు, ఒక డెలివరీ కేసు, ఒక ఎలోప్మెంట్ కేసు. ఏమండి, ఇవన్నీ నేను చెప్పిన మీకు అర్థం కాకనే ప్లీజ్ మీ అడ్రస్ చెప్పండి. నంబర్ 7 లక్ష్మీ కాలనీ, ఫస్ట్ స్ట్రీట్. వెరీ గుడ్. ఏమండి, సరిగ్గా సాయంత్రం 6 గంటలకి మీ బుక్ ని నా రెక్కలకు కట్టుకుని అక్కడ వాళ్తాను. ఓకే? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.